अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। పంతొమ్మిది 1923వ సంవత్సరంలో ఉన్నాం మనం. బాబా క్వెట్ట పర్యటనను ముగించుకొని వెనక్కి తిరిగి వస్తూ కాలినడకన కొంత దూరం నడవాలని బాబా ప్రణాళిక ప్రకారము బాబా బృందంతో కలిసి కాలినడకన నడిచి వస్తూ ఉన్నారు. ఆ ముచ్చట్లు మనం చదువుకుంటూ ఉన్నాం. గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి నడుస్తూ నవసారి వచ్చారు బాబా. అక్కడ షొరాబ్ అనేటువంటి ఒక గుజరాత్లో మహాకవి అతని యొక్క ఆతిథ్యంలో బాబా కొన్నాళ్ళు ఉన్నారు. అతని ఇంటికి వెళ్ళడము, అక్కడి నుంచి వాళ్ళందరూ బాబా దర్శనం చేసుకోవడం, ఈ ముచ్చట్లన్నీ మనం పోయిన వారం చదివాం. మీకు ఎంతమందికి గుర్తుందో నేనైతే చెప్పలేను, కానీ ఒక్కసారి మనం ఫ్లాష్ బ్యాక్లోకి వెళితే గనక అద్భుతంగా బాబూజీ భగవద్ దర్శనం కలిగితే ఒక వ్యక్తి ఎలా స్పందిస్తాడు అనేటువంటిది ఆ స్వరాబ్ దేశాయి యొక్క కుటుంబానికి కలిగినటువంటి అనుభవాన్ని అద్భుతంగా కాగితం మీద మాటల రూపంలో పెట్టగలిగాడు బాబూజీ. అది మనం పోయిన వారం చదువుకున్నాం. బాబా అన్నారు, అకస్మాత్తుగా ఈ కాలినడకన నడిచేటువంటి కార్యక్రమం ఇక్కడితో ఆపేద్దాం, ఇక్కడి నుంచి నడిచి ఆ ట్రైన్లో బయలుదేరి నాసిక్ వెళదాం అన్నారు. ఆశ్చర్యపోయారు అందరూ. ఎందుకని? నిమిషానికి ప్రభు తన ప్రణాళికను పూర్తిగా మార్చేస్తూ ఉన్నాడు. మండలి వాళ్ళు అప్పటికి ఇంకా కొత్త, అంతా ఆశ్చర్యం, షాక్లో ఉంటూ ఉన్నారు. ఏమిటి ఇలా మార్చేస్తూ ఉన్నాడు బాబా అని. సరే బాబా అన్నారు, అయితే పదండి రైలు స్టేషన్కి వెళ్ళి అక్కడి నుంచి రైలులో వెళ్ళిపోదాం. ఇక్కడి వరకు నడుచుకుంటూ వచ్చారు. అహ్మదాబాద్ నుంచి నవసారి వరకు నడక 65 మైళ్ళ సుమారు అప్పటికే నడక కొనసాగించి ఉన్నారు వాళ్ళు. రైల్వే స్టేషన్లో షరాబ్ కుటుంబం మొత్తము బాబాకు వీడ్కోలు పలికారు. బాబా రైలు బండిలో బయలుదేరారు. అక్కడి నుంచి మన్మాడ్ వెళ్ళేటువంటి బండి ఎక్కారు బాబా. ఈ మన్మాడ్, దౌండ్ ఈ స్టేషన్లు బాబా అనేక పర్యాయాలు తన పాదస్పర్శను చేయడం జరిగింది. మనందరం ఆ దౌండ్ స్టేషన్లో తిరుగుతూ ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఈ మాటలు. అలాగే మన్మాడ్ కూడా అనేక సందర్భాల్లో బాబా ఆ స్టేషన్లో చాలా గంటల పాటు వేచి ఉండేవాడు. రైల్లో ఎక్కగానే వంటలు మొదలు, అందరికీ కావలసినటువంటి వంటలు వండుతూ ఉండేవారు. బాబా అప్పుడు చాలా స్ట్రిక్ట్ ఆహార నియమాలు మండలి వాళ్ళకి పెట్టారు. ఏమిటది? పప్పు, అన్నము, మూడవ పదార్థము తినడానికి నిషిద్ధము మండలి వాళ్ళకి. అంతే, పప్పు అన్నం వండేసేవారు. బాబా స్వయంగా అవి వడ్డించేస్తూ ఉండేవారు. రైల్లో ఉన్నా, ప్లాట్ఫారం మీద ఆగి ఉన్నా ఒకడు వండుతూ ఉండేవాడు. వంట అయిపోగానే బాబా వీళ్ళందరికీ వడ్డిస్తూ ఉండేవారు. ఇది నడుస్తూ ఉంది. ఈ రైలు బండిలో నడుస్తూ ఉండగానే బొంబాయి నగరం వచ్చింది మధ్యలో. ఈ మన్మాడ్ వెళ్ళే ముందు బొంబాయిలో అనేక మంది బాబా మండలి వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇంకా వెనక్కి. అందరూ బాబా కూడా లేరు. వాళ్ళందరికీ వర్తమానం అందింది. అందరూ వచ్చి బాబా యొక్క దర్శనాన్ని చేసుకున్నారు. మండలి వాళ్ళే కాకుండా బాబా ప్రేమికులు కూడా బొంబాయిలో కొంతమంది ఉన్నారు. ఉదాహరణకు నేవల్ తలాటి, దీనా తలాటి అంటే శ్రీధర్ ఉన్నారు కదండి, అతని అత్తగారు, మామగారు. అనేక సార్లు మనకు వాళ్ళ పేర్లు దొర్లుతూ ఉన్నాయి, కొంచెం గుర్తుపెట్టుకోగలం. ఈ మళ్ళీ బండి బయలుదేరింది బొంబాయి నుంచి. ఒక పార్సీ వాడు అదే పెట్టెలో కూర్చున్నాడు. దూరం నుంచి బాబాని చూస్తూ ఉన్నాడు. ఎందుకో అతని హృదయం చాలా తీవ్రంగా ఆకర్షింపబడింది బాబా పట్ల. బాబా దగ్గరికి వచ్చేశాడు. ఇతరులు ఏమనుకుంటారో అని ఆలోచించే స్థాయి కూడా అతను మర్చిపోయాడు. బాబా మొహంలో మొహం పెట్టి అలా చూస్తూ ఉన్నాడు. బాబా కూడా అలా చూస్తూ ఉన్నారు. అలా చాలాసేపు చూసి ఏడుస్తూ బాబా పాదాల మీద పడిపోయాడు. సాష్టాంగ నమస్కారం పెట్టి బాబా లేవదీసినా కూడా
వాడు లేవటం లేదు. అంత పరవశుడైపోయి ఉన్నాడు. బాబా యొక్క దివ్య సౌందర్యాన్ని చూసి ప్రభావితుడైపోయాడు. అతనికి బాబా ఎవరో తెలియదు, అసలు బాబా పేరు కూడా అతనికి తెలియదు. బాబా అతన్ని ఎత్తి ఆలింగనం చేసుకొని నీవెవరువు, నీ పరిస్థితి ఏమిటి, నీది ఏ ఊరు, ఇవన్నీ అడిగారు. అప్పటికి బాబా ఇంకా మౌనంలో లేరు. 1923వ సంవత్సరం మనం చర్చించుకుంటూ ఉన్నటువంటి విషయం. మధ్యాహ్నానికి నాసిక్ చేరుకున్నారు ఈ బృందం అంతా. అక్కడ సయ్యద్ సాహెబ్ అనేటువంటి వాడు స్టేషన్కి వచ్చి వాళ్లను తీసుకువెళ్ళాడు. బాబా అన్నారు, 1-2 రోజులు ఇక్కడ ఉందామని ఉంది నాకు అన్నారు. ఓ దానికే ఉంది, బ్రహ్మాండమైన బంగ్లా ఒకటి మాట్లాడి పెట్టాడు బాబా బృందం కోసం, చాలా బాగుంది. సయ్యద్ సాహెబ్ పప్పు, అన్నము, ఒక మంచి ఆకుకూర, ఇవన్నీ వంటలు వండించి తీసుకొచ్చాడు బాబా. ఎవరైనా సరే వంటలు వండి తెస్తే బాబా ముందు ఆ గిన్నెలు పెట్టాలి. ఆయన ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత ఆయన అనుమతిస్తే అప్పుడు మాత్రమే మండలి వాళ్ళు తినాలి. ఇది నియమము తొలి రోజుల నుండి కూడా. బాబా మూతలు తీయమన్నారు, చూశారు. అన్నం ఓకే, పప్పు ఓకే, ఆకుకూర తీసేయండి అన్నారు. ఎందుకని నిషిద్ధము. వీళ్లకు పప్పు అన్నము మాత్రమే అనుమతి ఉంది, అది పట్టుకుపోమన్నారు వెనక్కి. ఈ పప్పు అన్నము అందరికీ బాబాయే స్వయంగా వడ్డించేశారు. అన్నాలు తినేశారు. బంగ్లా చాలా బాగుంది. వీళ్ళందరూ అనుకుంటున్నారు కొన్నాళ్ళు ఇక్కడ ఉంటే బాగుండు అని. బాబా అన్నారు, పిల్లల్ని ఎత్తుకుపోయే దొంగలు చాలామంది ఇక్కడ మకాం ఉంటున్నారట, నాకు ఇప్పుడే సమాచారం తెలిసింది, పోదాం పదండి అన్నారు. నాకేం బాగుండలేదు ఇక్కడ. ఈ నాసిక్ నాలాంటి వాడికి ఉండదగిన ప్రదేశం కాదు ఇది, ఇక్కడి నుంచి మకాం ఎత్తేద్దాం అన్నారు. అందరూ మళ్ళీ నిర్ఘాంతపోయి ఒకరి ముఖాలు ఒకళ్ళు చూసుకుంటూ ఉన్నారు. పోనీ ఎక్కడికి వెళ్ళాలో అదన్నా చెప్పవయ్యా, ఎక్కడికి వెళ్ళాలి అని బాబాని అడిగారు. బాబా అన్నారు, మీరే చెప్పండి అన్నారు. మరి ఎక్కడికి వెళ్ళాలో అది కూడా మీరే చెప్పండి అన్నారు. కాసేపటికి బాబా అన్నారు, మెహరాబాద్ అయితేనే బాగుంటుంది, మెహరాబాదే పోదాం పదండి అన్నారు. మన్నాడు మెహరాబాద్కు ప్రయాణం అయ్యారు. ఇప్పుడు మన్మాడు స్టేషన్కు వెళ్ళారు. మాసాజీ అనేవాడు అలా పప్పు అన్నము రైలు ప్లాట్ఫారం మీద కానీ రైలు బండిలో కానీ అలా వండుతూనే ఉన్నాడు. బాబా చిన్నాన్న ఇతను మాసాజీ అంటే. సరే, అహ్మద్ నగర్కు సాయంత్రం 5 గంటలకు చేరుకున్నారు వీళ్ళందరూ. అక్కడి నుంచి కాలినడకన వెళ్ళను. ఎప్పుడు కూడా మండలి వాళ్ళు అహ్మద్ నగరంలో రైలు బండి ఎక్కాలి అంటే కాలినడకన నడుచుకుంటూ వచ్చి నగర్లో బండెక్కేవారు. అలాగే మెహరాబాద్ చేరుకోవాలంటే అహ్మద్ నగర్లో దిగి కాలినడకన సామాన్లు నెత్తి మీద మోసుకుంటూ వెళుతూ ఉండేవారు. ఒకవేళ బాగా లగేజీ ఎక్కువ ఉంటే ఒక ఎద్దుల బండి మాట్లాడి ఆ లగేజ్కి ఆ బండిలో వేసేవారు. వీళ్ళు మాత్రం నడకని వెళుతూ ఉండేవారు. అంటే ఆ రోజుల్లో అంత సులభంగా నడవగలుగుతూ ఉండేవారు. ఉదాహరణకు ఫ్రాన్సిస్ బ్రాబజాన్ రాశాడు బాబా తొలి మకాం గురించి మెహరాబాదులో ఉన్నప్పుడు. మండలి వాళ్ళు రాత్రి కాపలా డ్యూటీ చేస్తూ ఉండేవారు. ఒక్కొక్కడు మధ్యలో డ్యూటీ మారుతూ ఉండేవారు. డ్యూటీ మారే ముందు అంటే ఉదాహరణకు సాయంత్రం 6 గంటల నుంచి 1 గంట వరకు ఒకరి డ్యూటీ అనుకోండి. 1 గంట నుంచి ఉదయం 6 వరకు రెండవ డ్యూటీ అనుకోండి. ఆ రెండవ డ్యూటీ ఎక్కేవాడు అహ్మద్నగర్ రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ టీ తాగి మళ్ళీ మెహరాబాద్ వచ్చి అప్పుడు డ్యూటీ ఎక్కుతూ ఉండేవారట. అంటే మనం ఆలోచించచ్చు వాళ్ళు ఎంతంత దూరం ఆసువుగా నడుస్తూ ఉండేవారు. అంటే మెహరాబాద్ నుంచి అహ్మద్నగర్ రైల్వే స్టేషన్కు టీ త్రాగడానికి వెళుతూ ఉండేవారట రాత్రి. అంత సులువుగా వాళ్ళు నడుస్తూ ఉండేవారు. మెహరాబాద్ చేరగానే బాబా కేవలము ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకుంటూ చాలా నెలలుగా మౌనంగా ఉన్నారు. అప్పటికే మెహరాబాద్ చేరగానే పప్పు అన్నం పట్టరండి అన్నారు. అది తిని ఆ మౌనాన్ని విరమించారు. మండలి వాళ్ళంతా చాలా ఆనందపడ్డారు. ఈరోజు ఎంత మంచి రోజు, మనందరికీ ఆయన చేత్తో పప్పు అన్నము పెడుతూ ఆయన మాత్రం అర్ధాకలితో ఇన్ని నెలలుగా తన మీద మన తరపున శిక్ష వేసుకున్నాడు.
ఈరోజు ప్రభు కూడా మనతో పాటు తిన్నాడు అని చాలా ఆనందంగా ఆ రోజు నిద్రపోయారు. మరునాడు లేవగానే బాబా అన్నారు, మనం ఎక్కడ వదిలేశామో ఆ పని మళ్ళీ మొదలు పెడదామన్నారు. మెహరాబాదులో ఎక్కడ విడిచిపెట్టారు గుర్తుందా అండి ఎవరికైనా? పోస్ట్ ఆఫీస్ రిపేరు చేయడము, ధర్మశాలను నివాసయోగ్యంగా మార్చడము, ఇవన్నీ చేస్తూ పాము కనిపించిందన్న మెష మీద పాములు లేని ప్రదేశం అని వెతుక్కొని వెళ్ళిపోయాడు ప్రభు. మనకు గుర్తొస్తే అది మళ్ళీ మొదలు పెడదామన్నారు. వెంటనే ఇంకేముంది, ఒకళ్ళిద్దరు మండలి వాళ్ళు బయలుదేరి పోస్ట్ ఆఫీస్ భవనం రిపేరు చేయడానికి ఏమేమి సామాన్లు కావాలి లిస్టు రాసుకొని కొనడానికి నగర వెళ్ళారు. ఏమిటి, ఆ రోజుల్లో సున్నం, సిమెంటు బహుశా లేదు అప్పుడు, 1923 అంటే. ఆ సున్నము కొనడము, ఇసుక కొనడము, ఆ రాళ్ళు, మేస్త్రులు, తాపీలు ఇవన్నీ కొనడానికి బయలుదేరి వెళ్ళారు. అంతా మళ్ళీ హడావుడి మొదలైంది. ఎక్కడికెక్కడ బూజులు దులపడము, ఈ మట్టి ఉంటే మట్టి బయట పారబోయడము, ఈ సాలీళ్ళు తీయడము, ఈ పని చాలా రద్దీగా ఉన్నారు మండలి వాళ్ళందరూ. ఆ పోస్టాఫీసు భవనము నిర్మానుష్యంగా ఉండేది. ఈ కాటికాపరులు వీళ్ళందరూ పశువులు మేపేవాళ్ళు, వాళ్ళు ఎవరికి వాడు కాసేపు కూర్చుని పోతూ ఉండేవారు. ఇవేమీ తలుపులు అవి సరిగా లేవు. ఇవన్నీ అమర్చడం ప్రారంభించారు. అద్దాలు కొలతలు తీసుకొని ఆ పాద్రి బజారుకి వెళ్ళి అద్దాలన్నీ కొని అవి తీసుకొచ్చి కిటికీలు బిగించారు. మండలి వాళ్ళందరికీ కొంచెం కొంచెం కార్పెంటరీ వచ్చు, కొంచెం కొంచెం మేస్త్రి పని కూడా వచ్చు. వీళ్ళే చేస్తూ ఉండేవారు ఇవన్నీ. ఇప్పుడు మనకి మెహరాబాద్లో ఉన్న భవనాల్లో చాలా వాటికి రిపేర్లు స్వయంగా పాద్రి పెండు చేసినవి. ఆ కిటికీలు కానీ, ఆ హుక్కులు తగిలించడం కానీ, గడలు వేయడం కానీ వీళ్ళే చేసినవి అవన్నీ కూడా. ఈ హడావుల్లో వీళ్ళంతా మునిగిపోయారు. కొంతమంది అయితే పైన పెంకులు పగిలిపోయినవి, కొత్త పెంకులు కొని తెచ్చి ఆ పెంకులు తీసి కొత్త పెంకులు అమర్చారు. ఇలాగూ హడావుడి మొదలయ్యింది. అదంతా బాబా మాత్రము స్వయంగానే ఈ పప్పు అన్నము వండించి మండలి వాళ్లకు ఆయనే వడ్డిస్తూ ఉండేవారు. మెహరాబాదులో ఉన్న ఆ 1-2 రోజులు, ఇంకా 1-2 రోజులు అయిందంటే వాళ్ళు వచ్చి, మనం ఎక్కువ ప్లాన్ వేయడానికి వీల్లేరు, బాబా ప్లాన్ చూస్తూ ఉన్నాను కదా. సరే, బాబా మండలి వాళ్ళందరినీ పిలిచారు. భోజనం తర్వాత మీరు ఏ టైంలో నిద్ర లేవాలి, రోజులో ఏ ఏ కార్యకలాపాలు చెయ్యాలి, ఏ టైంలో మళ్ళీ నిద్రపోవాలి, ఇవన్నీ టైం టేబుల్ తయారు చేశానని ఇచ్చారు బాబా. పెద్ద నోటీసు బోర్డు తెప్పించి దాని మీద అతికించారు కూడా. ఏమిటి, ఉదయాన్నే 4:30కు లేవాలి, కాలకృత్యాలు తీర్చుకోవాలి, ప్రార్థన చెయ్యాలి, కసరత్తు చెయ్యాలి, ఉదయం 7 గంటలకు టీ, ఇలా ఒక షెడ్యూల్ ఖరారు చేశారు. సాయంత్రం 6 నుంచి 7 వరకు ఆధ్యాత్మిక విషయాల మీద సందేశములు నేను స్వయంగా ఇస్తాను అన్నీ చెప్పారు బాబా. నోటీసు బోర్డు వేళ్లాడదీశారు. ఇదిలా ఉండగా బాబా క్వెట్టా నుంచి వచ్చేస్తూ అహ్మదాబాదులో బండి దిగారు, మనకు గుర్తుంటే గనక. కానీ తనతో పాటుగా క్వెట్టా నుంచి వచ్చిన సునామాసి, ఖుర్షిద్ అని 2 మహిళలను, మీరు తిన్నగా అహ్మద్నగర్ పొండి, ఇక్కడ మీరు దిగవద్దు, నా ఆర్డర్ వచ్చే వరకు అక్కడి నుంచి కదలవద్దు అని వాళ్ళిద్దరిని అహ్మద్నగర్ పంపించారు. వాళ్ళు బాబా పిలిపించారు, అహ్మద్నగర్ నుంచి రమ్మని. వచ్చారు. ఏమిటి వర్తమానం, బాగున్నారా అన్నారు బాబా. ఆవిడ చెబుతోంది సునామాసి, నా భర్త బొంబాయిలో ఉన్నాడు, నేను నీ ఆర్డర్ ప్రకారం అహ్మద్నగర్ వచ్చేశాను, నాకు ఒక టెలిగ్రామ్ వచ్చింది, చాలా అనారోగ్యంగా ఉంది నీ భర్తకు, అర్జెంటుగా బొంబాయి రమ్మని. మరి వెళ్ళావా అని అడిగారు బాబా. లేదు బాబా. ఎందుకు వెళ్ళలేదు, నీ ఆర్డర్ లేదు కదా, మరి నీ బంధువులు ఏమనుకుంటారు నీ గురించి అన్నాడు బాబా. ఏమనుకున్నా నాకు అనవసరం, నీ ఆజ్ఞలను ఉల్లంఘించడం కంటే ఆయన చనిపోయినా పర్వాలేదు అని. ఆవిడ చనిపోతే నీవేం బాధపడవా అన్నారు. నేను చనిపోవాల్సిన దాన్నే కదా, అందరూ చనిపోవాల్సిన వాళ్ళమే కదా, చనిపోతే నిజంగా నష్టం జరగదు, నీ మాటను అతిక్రమిస్తే అది నిజమైనటువంటి నష్టము అని బాబా అన్నారు. అప్పుడు శబాష్ అని, నిజంగా నీవు గనక వెళ్ళి ఉంటే
చనిపోయి ఉండేవాడు నీ భర్త. బాబా చెప్పాడు, నీవు నా ఆజ్ఞకు బద్ధురాలివై ఉండడం వలన నేను బాధ్యత తీసుకొని వాడిని రక్షించాను, వాడికి ఇంకేం అవ్వదు, నీవు ఇప్పుడు వెళ్ళి చూసి రావచ్చు అన్నారు. అంటే ఆయన యొక్క అనుగ్రహం ఉంటే మనలో ఎంతటి సంసిద్ధత వస్తుంది అనే దానికి ఒక రుజువుగా మనం ఈ కథను తీసుకోవచ్చు. బావుజీ ఒక చోట రాస్తారు, లార్డ్ మెహర్లో. మనం పోయిన వారం చెప్పుకున్నాం కూడా, పోయిన వారం అంతకు ముందు వారం. మనకు బాబా పట్ల ఉన్నటువంటి ప్రేమ యొక్క తీవ్రత ఆయన అనుగ్రహం మీద ఆధారపడి ఉంటుంది. మన స్వప్రయత్నం మీద కానీ, మన అర్హతల మీద కానీ, మన కృషి మీద కానీ ఆధారపడి ఉండదు. ఆయన అనుగ్రహం మీదే ఆధారపడి ఉంటుంది. ఎందుకు ఒకడికి అంత పిచ్చి బాబా అంటే? అది ఆయన అనుగ్రహము. తన దివ్యత్వాన్ని ఒకరి హృదయంలో ఎంత తీవ్ర స్థాయిలో వెల్లడి చేస్తే వాడికి ఆయన పట్ల అంత తీవ్రమైన పిచ్చి ఏర్పడుతుంది అని బావుజీ చాలా అద్భుతంగా ఒక చోట వ్రాశాడు. అలాగూ ఆ సునామాసి అనేటువంటి ఒక స్త్రీ, ఆవిడేం చదువుకోలేదు మనలాగా, కానీ ఆవిడికి బాబా మీద అంత అచంచలమైన విశ్వాసం వచ్చింది. ఎలా వచ్చింది? ఆయన అనుగ్రహం వలన వచ్చింది. సడన్గా ఇలా 2 రోజులు 3 రోజులు గడిచినాయి లేదు, బాబా అన్నారు, నాకు ఇక్కడేం నచ్చలేదు అన్నారు బాబా. ఏది? మెహరాబాద్. నచ్చలేదు నాకు, ఆ మంజిలి మేమే గుర్తుకొస్తోంది నాకు, అక్కడికే పోదాం. ఇది వరకు ఫండ్స్ పుష్కలంగా ఉండేవి మన దగ్గర, అందుకని మంజిలి మేము పెద్ద బంగళాను మనం నివాసానికి వాడుకున్నాం. ఇప్పుడు డబ్బులు లేవు మన దగ్గర. వెనక ఉన్నటువంటి ఒకటే ఒక సింగిల్ రూమ్, దానిలో ఉపాసని మహారాజు జీవితం గురించిన పుస్తకాలు నిల్వ ఉంచడానికి అది మాత్రం వీళ్ళు కూడా ఉంచుకున్నారు, వీళ్ళ అధీనంలోనే ఉంది. సో మనం అక్కడికి వెళ్ళిపోవాలి, ఆ గదిలోనే సర్దుకోవాలి అందరం కూడా, ఒకటే గది. రెండవది, మీరందరూ కూడా నేను పెడితే తినడానికి ఇక కుదరదు, ఎందుకని పైసలు లేవు మన దగ్గర. మీరంతా ఏదో ఒక వ్యాపకం చేపట్టాలి, ఒక ఉద్యోగమో ఏదో ఒకటి చేసి డబ్బులు సంపాదించాలి. ఒకవేళ పని దొరకలేదు, కూలి పని చేసైనా డబ్బులు సంపాదించాలి. ఈ 2 రూల్స్. ఒకటి కాయకష్టం చెయ్యాలి, 2 ఒక గదిలోనే సర్దుకోవాలి. ఇలాగూ ఈ 2 కండిషన్లకు మీరు ఒప్పుకుంటే మనము వెళ్ళిపోదాము, ఆలోచించి చెప్పండి అన్నారు. సరే, ఒక రోజంతా ఆలోచించుకున్నారు, మీటింగ్ పెట్టుకున్నారు మండలి వాళ్ళు. సరే వెళ్ళిపోదాం, ఆయనతోటే ఏదో కష్టమో సుఖమో బయలుదేరాం కదా, ఇక తప్పదు, ఆయన ఏది చెప్తే అదే చేద్దామన్నారు. బాబాకు తమ అంగీకారాన్ని చెప్పారు. బాబా, మేమందరము ఎంత కష్టమైనా సరే ఒకే గదిలో సర్దుకోవడానికి రెడీ, కూలి పని చేసైనా మేము ఆ పైసలు మేము సంపాదించడానికి కూడా రెడీ అన్నారు. ఫ్రాన్సిస్ బ్రాబజాన్ తన ఒక గ్రంథంలో రాసుకున్నాడు. అంటే బాబా ప్రేమలో మనము చేరిన తరువాత కూడా ఎన్నో కష్టాలు చుట్టుముడుతూ ఉంటాయి. మరి మన ప్రేమికుడైన మనకే అలాగుంటే మండలి వాళ్ళని విడిచిపెడతాడా ఆయన? వాళ్లకు ఒక సలహా ఇచ్చాడు ఫ్రాన్సిస్ బ్రాబజాన్. ఇంకా నేను తట్టుకోలేను, ఆయన సతాయించేస్తూ ఉన్నాడు, ఇక నా వల్ల కాదు అని వగచేవాడికి నా సలహా అన్నాడు బ్రాబజాన్. నడు సముద్రంలోకి వచ్చేశావు, పడవెక్కేశావు, ఎక్కడ దిగిపోతావు? ఇక్కడ ఎటు చూసినా సముద్రమే, మధ్యలో ఎలా దిగగలవు నువ్వు? లాభం లేదు. మరైతే దీనికి గత్యంతరం లేదా అంటే ఒక్కటే ఒక్క దారి ఉంది అన్నాడు. ఈ పడవ నడిపేవాడు బయటకు కరుడుగట్టిన తీవ్రవాదిలా ఉన్నా చాలా కారుణ్యమైన హృదయం కలవాడు కనుక అతనిని ఆశ్రయించు,
తప్పకుండా నీకు సాయం చేస్తాడు. ఇది నా అనుభవం మీద నేను చెబుతున్న సలహా అని బ్రహ్మజానం రాసుకున్నాడు. అలాగూ మండలి వాళ్లకు వాళ్లే తీర్మానం చేసుకున్నారు. కష్టమో నష్టమో బయలుదేరాం, ఆయన ఏది చెబితే అదే చేద్దాం. బాబాకు చెప్పారు, బాబా మేము రెడీ, నీవు ఎక్కడికి రమ్మంటే అక్కడికి అన్నారు. అయితే బయలుదేరండి. వెంటనే వీళ్ళు ఈ క్వెట్టా ప్రయాణానికి బయలుదేరే ముందు ఎవరి ట్రంకులో వాడు సామాన్లన్నీ పెట్టి ట్రంకు పెట్టెలు తాళం వేసి ఖుస్రూ క్వార్టర్స్లో డిపాజిట్ చేసి కావలసిన అతి కొన్ని సామాన్లు మాత్రం వెంట పెట్టుకొని వెళ్ళారు మండలి వాళ్ళంతా. మీకు గుర్తుందో లేదో, మనం పోయిన వారాల్లో చదువుకున్నాం. అవన్నీ పోయి తీసుకురండి అన్నారు బాబా. అవన్నీ తెచ్చారు. ఈ సామాన్లన్నీ ఎడ్ల బండిలో వేశారు. వీళ్ళంతా నడుచుకుంటూ మళ్ళీ అహ్మద్నగర్ వెళ్ళి అక్కడ రైలు బండి ఎక్కారు. మొత్తానికి మంజిలి మేము చేరారు. వర్షం పడుతూ ఉంది, వర్షాకాలం అది. అదంతా రిపేర్ అవుతూ ఉంది. ఆ మంజిలి మేము యజమాని దాన్ని కొంచెం కొంచెం రిపేర్లు చేస్తూ ఉన్నాడు. కొంచెం కొంచెం మట్టి తోలాడు, ఇటుకలు ఉన్నాయి. ఇవన్నీ వర్షానికి తడిచి బురదగా చిత్తడిగా ఉంది మొత్తం మంజిలి మేము ప్రాంతం అంతా. ఆ వెనుక గది ఇప్పుడు ఉందండి, సర్కిల్ పబ్లిషింగ్ కంపెనీ అని ఉపాసనీ మహారాజ్ జీవితాన్ని ముద్రించడానికి అప్పటికప్పుడు ఒక ప్రచురణ సంస్థను ఏర్పాటు చేశారు బాబా. మనం పోయిన వారాల్లో చదువుకున్న మంజిలి మీములో ఉండగానే వజీఫ్దార్ అనేటువంటి ప్రాముఖ్యత కలిగిన ఒక క్రికెటర్, అతనిని అధిపతిగా పెట్టి ఈ ప్రచురణ సంస్థను బాబా మొదలుపెట్టారు. అది వీళ్ల అధీనంలోనే ఉంది. అవి తలుపులు తీసేటప్పటికి నీళ్లు కారుతూ ఉన్నాయి, అక్కడక్కడ పొడిగా ఉన్నాయి. ఈ పుస్తకాలు అవి ప్రింట్ చేసిన కాగితాలు అవి ఉన్నాయి. మిగిలిన చోట్ల నీళ్ల మడుగులు ఉన్నాయి. పెద్ద గది ఒకటి. ఈ సామాన్లన్నీ ఇక్కడే సర్దుకోండి అన్నారు బాబా. అవి తడిచిపోతే పనికిరావు. అందుచేత అక్కడక్కడ నీళ్ల చుక్కలు ఎక్కడ పడటం లేదో చూసుకొని అక్కడ సర్దుకున్నారు. మధ్యలో ఖాళీలో మీరు పడుకోండి అన్నారు బాబా. సరే, వీళ్ళు ఆ ఉన్న సామాన్లోనే బెంచి కింద ఒకడు, ఆ పుస్తకాలు అర కింద ఒకడు సర్దుకొని పడుకున్నారు. మనం హైదరాబాద్లో బాలాజీ ఇంటికి ఎప్పుడైనా వెళితే ఈ అనుభవం మనం కూడా ఇప్పుడు పంచుకోవచ్చు. ఇంటి నిండా పుస్తకాలు దొంతర్లుగా ఉంటాయి. మధ్యలో ఖాళీ ఉంటే అక్కడ పడుకుంటాడు బాలాజీ. వాళ్ళ అమ్మగారు ఒక మూల, ఇతను ఒక మూల పడుకుంటారు ఆ పుస్తకాల మధ్యలోనే. అవసరం వస్తే ఆ పుస్తకాల వరుసను కొంచెం దూరం జరిపి 2 కుర్చీలు వేస్తూ ఉంటాడు నా ఓటోడు వెళితే అక్కడికి. ఇలాగూ ఆ మంజిలి మీములో వెనక ఉన్నటువంటి ఆ గదిలో వీళ్ళు కాలం వెళ్ళబుచ్చుకుంటూ ఉన్నారు. నెమ్మదిగా ఒకడు చిన్న వ్యాపార సంస్థల్లో చేరారు. ఏదో అకౌంట్లు రాయడానికో ఏదో సేల్స్ మ్యాన్గానో చేరి అక్కడ పనిచేసి సాయంత్రానికల్లా మంజిలి మీముకి వచ్చేసి బాబాకి హాజరవుతూ ఉండేవారు. బాబా వచ్చేశాను నేను అని. ఇలాగూ రోజులు నడుస్తూ ఉన్నాయి. బాబా ఏం చేశారు, ఇప్పటికీ ఉర్దూలోను మరాఠీలోను ఉపాసనీ జీవితాన్ని ప్రింట్ చేయించి ఆ పుస్తకాలు అమ్మించడం ఇదివరకు మంజిలి మీములో ఉన్న రోజుల్లో మనం చదువుకున్నాం. ఇప్పుడేమన్నారు, గుజరాతీలో కూడా ఇది మనం రాయించాలి అన్నారు. బెయిలీ అనేటువంటి వాడు ఉన్నాడు కదా, బాబా చిన్ననాటి స్నేహితుడు, వాడు రాశాడు. ఇవన్నీ నవసారి పంపించి అక్కడ ప్రింట్ చేయించారు. ఎందుకని గుజరాతీ ప్రింటింగ్ అది నవసారీలో అయితే సులభం కాబట్టి. అంతే కదండి, తెలుగు పుస్తకాలు ప్రింట్ చేయాలంటే అహ్మద్నగర్లో చేయగలరే, హైదరాబాదులో కానీ ఇక్కడ కాకినాడలో కానీ ఆంధ్రదేశంలోనే చేయగలరు. అలాగూ ఈ గుజరాతీ పుస్తకాలను పేజీలన్నీ నవసారీలో ప్రింట్ చేయించి మూటలు కట్టి అవి ఇక్కడికి పంపించమన్నారు బాబా. ఎందుకని, బైండింగ్ పని ఈ మండలి వాళ్ళు చేస్తే చవకగా మన పని అయిపోతుంది అన్నారు. సరే, ఈ రోజంతా కాయకష్టం చేసి ఇక్కడికి వచ్చేవారు. ఇక్కడ ఈ పుస్తకాలు కటింగు, బైండ్ చేయడము, ఈ మైదా పిండి ఉడికించి ఇవన్నీ అతికించడము, ఈ ఇరుకులోనే ఈ సామాన్ల మధ్యలో కూర్చొని వీళ్ళు మండలి వాళ్ళు ఇవి చేస్తూ ఉండేవారు. ఇవి మళ్ళీ బయట ఆరబెట్టడము, తెచ్చి లోపల పెట్టడము. ఇలాగూ రోజులు నడుస్తూ ఉన్నాయి మండలి వాళ్లకు. ఈ పుస్తకాలు తయారైపోయినాయి. వీళ్ళ గుండెల్లో రాళ్లు పడ్డాయి. ఇవన్నీ మళ్ళీ అమ్మించమంటాడు ఈయన.
ఇప్పటికే చాలా కష్టాలు పడ్డారు. ఆ ఉర్దూ భాషలో వచ్చిన పుస్తకాలు, మరాఠీ పుస్తకాలు అమ్మడానికి చాలా కష్టాలు అనుభవించారు. కానీ వీళ్ళ మీద దయతలిచి బాబా ఏం చేశారంటే ఉపాసని శిష్యులకు కబురు పంపించారు. ఏమో మీ గురువు జీవితం మేము రెడీగా తయారు చేశాం, ఇవి మీకు కావాలంటే తీసుకోండి అని 1500 ప్రతులు వాళ్ళే పట్టుకెళ్ళిపోయారు. మేము వీటిని అమ్ముకుంటాం మేము అని వాళ్ళు డబ్బు ఇచ్చేశారు. వీళ్ళు అమ్మయ్య అని గాలి పీల్చుకున్నారు. ఇలాగూ 1 నెల రోజులు గడిచింది. అక్కడ మంజిలీనీలో పూనాలో ఉన్నటువంటి మండలి వాళ్ళు, బొంబాయిలో ఉన్నటువంటి ప్రేమికులు బాబాను చూడ్డానికి తరచూ వచ్చి వెళుతూ ఉండేవారు. ఆదికే ఇరానీ బాబా క్వెట్టా నుంచి తిరిగి వచ్చేసిన తర్వాత ఇక నాతో కాదో మీ తల్లితో పాటు నగరులోనే ఉండు అని బాబా అతనికి ఆజ్ఞాపించారు. మంజిల్లో మిగిలిన వాళ్లతో కలిసి లేడు అతను కూడా తల్లిని వెంటబెట్టుకొని తరచూ బాబా దర్శనానికి వస్తూ పోతూ ఉండేవాడు. ఇలా 1 నెల రోజులు ఉన్న తర్వాత బాబా అన్నారు, మీరు చాలా అలసిపోతూ ఉన్నారు, ఆట విడిపుగా ఉండడానికి పర్వత పర్యాటక ప్రాంతము లోనావాలా అంటే మనకు అరకు, ఊటీ ఇవి ఎలాగో మహారాష్ట్రంలో లోనావాలా అనేటువంటిది బాగా ఎత్తైనటువంటి పర్యాటక ప్రాంతం. చాలా అందంగా కొండలతో లోయలతో ఉంటూ ఉంటుంది. మనకి ఎవరు గుర్తు రావాలండి లోనావాలా పేరు చెబితే? కొంచెం వెనక్కి వెళ్ళి మన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటే లోనావాలా పుట్టిన ఊరైనటువంటి వాళ్ళు ఎవరు? బాబా పెద్దమ్మ దౌలా ఉండేది. అలాగే డాక్టర్ అబ్దుల్ ఘనీ లోనావాలాకు చెందినవాడు. రంజు అబ్దుల్లా కూడా లోనావాలాకు చెందినవాడు. అందుచేత లోనావాలాకు బాబా తీసుకువెళ్ళారు. అక్కడ బెహరంజీ, ఈ బార్సోప్ అన్నవాడు, గుస్తాజీ, ఆది, రుస్తం వీళ్ళంతా బాబా కూడా ఈ షికారుకు వెళ్ళినటువంటి దానిలో వెళ్ళారు. అక్కడ బాబా కోసము ఒక బంగళా కూడా తీసుకున్నారు. ఒక కారు కూడా ఒక బాబా ప్రేమికుడు అరేంజ్ చేశాడు బాబా కోసము. చాలా ఎంత ఆనందంగా ఉందో వీళ్ళకి చెప్పలేం. ఎందుకని ఆ ఇరుకు గదిలో ఆ సామాన్ల మధ్యలో 1 నెల రోజులు ఈ పుస్తకాలు బైండింగ్లు చేస్తూ విశ్రాంతి లేకుండా, ఏమాత్రం కనీస వసతి కూడా లేకుండా గడిపిన వాళ్లకు ఆకాశంలో తేలిపోతున్నంత ఆనందంగా ఉంది. అక్కడ పెద్ద బంగళా, ఒక కారు, అంతా వసతి. బాబా ప్రేమికులు అన్ని సకల సదుపాయాలు వీళ్లకు ఏర్పాటు చేశారు. బాబా కూడా ఆధ్యాత్మిక విషయాల మీద అద్భుతమైనటువంటి సందేశాలు కూడా మండలి వాళ్లకు ఇక్కడ ఇచ్చారు. అంతేకాదు లోనావాలాలో బాబాకు చిన్ననాటి నుంచి ఎరిగిన అనేక ప్రాంతాలు ఉన్నాయి. మంచు కొండలు, లోయలు, ఉద్యానవనాలు, చిట్టడవులు ఇవన్నీ బాబా దగ్గరుండి చూపించారు. రోజుకు చోట తీసుకెళ్లేవారు. పొద్దున్న ఒక చోటకి, మధ్యాహ్నం ఒక చోటకి, బ్రహ్మాండంగా అంతా ఆనందంగా గడిచిపోతూ ఉంది. ఘనీ రంజూల ఇళ్ళకు కూడా వెళ్ళారు బాబా. ఎందుకు వెళ్ళారు? వాళ్ళ బంధువర్గం మొత్తం ఆయన దర్శనం చేసుకుంది. అంతే కదండి. ఉదాహరణకు బాబా మనకు ఆంధ్రదేశ పర్యటనకు వచ్చినప్పుడు బొందిలి బాపిరాజు గారింటికి వెళ్ళారు. ఆయన చెప్తూ ఉండేవారు, మెహరాబాద్ వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు దారిలో రైలు స్టేషన్లో సన్ హ్యాట్ పెట్టుకొని ఉండేవారు. మరి చిన్నవాళ్లకు చూసేరో లేదో తెలియదు, పెద్దవాళ్ళందరికీ గుర్తే. బాబాతో అనుభవాలను పంచుకుంటూ ఉండేవారు. ఆయన ఒకసారి చెప్తూ ఇలా అన్నారు, బాబా తాడేపల్లిగూడెం వచ్చినప్పుడు కొంతమంది ఇళ్లను నేను సందర్శిస్తాను అని ఒక లిస్టు ఫైనలైజ్ చేయించి ముందుగానే బాబా ఖరారు చేశారు. ఆ ఇళ్లలో ఇతని ఇల్లు కూడా ఉంది, బొందిలి బాపిరాజు గారి ఇల్లు. ఇతను గర్భదరిద్రుడు, పిల్లలు లెక్కలేనంతమంది పిల్లలు. ఇతను బాబా అతని ఇంటికి వెళుతూ ఉండగా పెద్ద అలంకరణ కనపడింది అతని ఇంటికి. మరి ఆ రోజుల్లో సీరియల్స్ ఎట్లే పెట్టారో ఏం పెట్టారో తెలియదు. టాటాకు పందిర్లు వేసేసి ఉన్నాయి రోడ్డు మీద. ఇప్పటిలాగా శామ్యానాలు లేవు ఆ రోజుల్లో. బాబా అన్నాడు, ఇదేమిటయ్యా, ఎందుకు ఇంత ఆర్భాటం చేశావు అన్నాడు. నేనే చేయించాను బాబా అన్నాడు. ఎందుకు చేయించావన్నారు? ఎందుకని ఇతని పరిస్థితి బాబాకు తెలుసు. భగవంతుడు నా ఇంటికి వస్తూ ఉంటే
నా బంధువులందరినీ పిలవకుండా నేను ఎలా ఉండగలను బాబా అన్నాడు. ప్రతివాడికి కార్డు రాసి ఒక పెళ్లికి పిలిచినట్లుగా దేవుడు నా ఇంటికి వస్తూ ఉన్నాడు, వచ్చి దర్శించుకోండి అని వాళ్ళందరినీ పిలిచేశానన్నాడు. బాబా తల పట్టుకున్నారు. బాబా ఎప్పుడు బాపిరాజు గారికి ఆయన దర్శనానికి బాబా దర్శనానికి వెళ్ళినప్పుడు దర్శనం అయిపోయాక ఆదిని రుచిని పిలిచి వీడు ఎంత ఖర్చు అయిందో ఇచ్చేయండి అనేవారట బాబా. ఎందుకని? ఇతని పరిస్థితి తెలుసు బాబా. ఈసారి ఎలాగ వచ్చావంటే వెండి గిన్నె అమ్మేసి వచ్చాను అని చెప్తూ ఉండేవారట బాబా. ఈసారి ఏమి అమ్మేశావంటే పలానా వస్తువు అమ్మేశాను అని చెప్తూ ఉండేవారు బాబా. ఆ దారి ఖర్చులు మండలి వాళ్ళని అడిగి ఆ ట్రస్ట్ నుంచి ఇప్పిస్తూ ఉండేవారట. అలాగూ ఈ రంజు ఇంటికి ఘని ఇంటికి కూడా వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు అంటే వాళ్ళ బంధువులు మొత్తం ఎంతమంది అయితే ఉన్నారో అందరూ ప్రభు యొక్క సన్నిధానాన్ని ఆస్వాదించారు. ఆ అవకాశం ఇవ్వడానికి ఆయన వెళ్ళారా అని కూడా మనం అనుకోవచ్చు. సరేలే, బాబా అక్కడ బంగ్లా నుంచి బయలుదేరేశారు. లోనావాలా అయిపోయింది, పూనా వచ్చారు. పూనాలో బాబాకు పూర్వం నుంచి స్నేహితులైన వాళ్ళు, కస్బాపేటలో కళ్ళు అంగడి నడిపినప్పుడు తనతో బాగా బాంధవ్యం ఉన్నవాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ బాబా చుట్టూ చేరారు. అప్పుడు బాబా మండలి వాళ్ళందరినీ కూర్చుండపెట్టుకొని ఒక ముఖ్యమైన విషయాన్ని చెబుతూ ఉన్నాను ఇలా చెప్పారు బాబా. నీకు ఏది ఇష్టమో అది చెయ్యడానికి ఎప్పుడూ ప్రయత్నించకు. నా విషయంలో నాకు ఏది ఇష్టమో అది చేస్తేనే నేను సంతోషిస్తాను. నీ మూర్ఖత్వం వల్ల నీవు ఏమనుకుంటావు, నీకు ఫలానాది ఇష్టం కాబట్టి బాబాకి అదే చెయ్యాలి అనుకుంటూ ఉంటావు. ఉదాహరణకు నాకు గులాబీ దండ బాబా మెళ్ళలో వేసేయాలని నాకు ఆకలి. బాబాకి ఇవన్నీ చీరుకుపోయి బాగా బాధగా ఉంది. ఆ మండలి వాళ్ళందరూ దండలు వేయొద్దు అంటూ ఉంటారు. కానీ నాకు దండ వేస్తే కానీ నాకు సుతరాము సంతృప్తి లేదు. ఆ దండ వేయడము ఆయనకి ఆనందం కలిగిస్తుందా? అది కలిగించదు. అది బాబా చెప్పారు. నేను నీ నుండి ఏమి కోరుకుంటున్నానయ్యా అంటే నాకు ఎలాగైతే ఇష్టమో అలాగూ నీవు నడుచుకోవాలి. అప్పుడే నాకు నీవు తృప్తి కలిగించిన వాడు అవుతావు. అంతేగాని నేను ఏమైపోని నా కష్టమా ఇష్టమా నాకనంతరం అనుకొని నీవు అనుకున్నదే నీవు చేస్తే నన్ను సంతోషపెట్టినట్టు కాదు. ఇది చాలా జాగ్రత్తగా మనం ఆలోచించి మనం ముఖ్యంగా ఆయన పని చేస్తూ ఉన్నప్పుడు కానీ ఆయన కార్యంలో పాలు పంచుకుంటూ ఉన్నప్పుడు కానీ ఇదే టెస్ట్. నేను చేసే పని బాబాకు ఆనందాన్ని కలిగిస్తుందా, తలనొప్పిని కలిగిస్తుందా అని ఆలోచించుకొని చేయాలి. అంతేకాని నాకు తోచిందే అని చేస్తే దానివల్ల బాబాకు ఆనందము కలగదు. నా పని ఎంత గొప్పదైనా సరే. ఆ విషయము ఆ రోజు నొక్కి చెప్పడం జరిగింది బాబా పూనాలో. సరే, అక్కడి నుంచి బాబా తన తల్లిదండ్రులను చూడడానికి వెళ్ళాడు. బాబా తల్లిదండ్రులు ఉండే ఇల్లు బట్లర్ మొహల్లా అని పిలుస్తూ ఉండేవారు. తండ్రి ఉన్నాడు ఇంట్లో, తల్లి ఉంది. తండ్రిని అడిగాడు, వ్యాపారం బాగా నడుస్తోందా నాన్న? చాలా బాగా నడుస్తోందన్నాడు. అమ్మ ఆరోగ్యం ఎలా ఉందంటే కొడుకుని కౌగిలించుకొని ఏడ్చింది తల్లి. ఎంత అందమైన కొడుకు, ఎంత బ్రహ్మాండమైనటువంటి చురుకైనటువంటి వాడు, ఇలా సన్యాసిగా మారిపోయి నాకు వ్యధను మిగిల్చావు అని కొడుకును పట్టుకొని మళ్ళీ ఏడ్చింది తల్లి. బాబా ఓదారుస్తూ, ప్రపంచమే గర్వపడేటంత గొప్పవాడమ్మా నీ కొడుకు, ఎందుకు నీవు తెలుసుకోలేకపోతున్నావు అని తల్లికి నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు. అప్పుడు మండలి వాళ్లకు బాబా చెప్పారు, నా తల్లి ఎంత గొప్పదయ్యా అంటే ఈ ప్రపంచంలో రారాని ఆవిడకు మాత్రమే నేను కుమారుడుగా జన్మించేటువంటి ఆ భాగ్యం ఉంది అంటే ఆవిడ ఎంత గొప్పదో మీరు అర్థం చేసుకోండి అని ఆ రోజు తన కూడా ఉన్నటువంటి మండలి వాళ్లకు బాబా పరిచయం చేశారు. ఆవిడ ఒక్క మాట మాట్లాడదు, సూటిగా మాట్లాడుతుంది, మాట్లాడవలసిన మాట అని బాబా ఆ తల్లి గురించి చెప్పారు. మణికి 5 ఏళ్ల వయసు, అప్పుడు చిన్నపిల్ల. ఆవిడ్ని ఎత్తుకొని ముద్దు పెట్టుకున్నారు బాబా. అక్కడ ఉన్న అందరితో బాబా చెప్పారు, మండలి వాళ్ళందరినీ కింద కూర్చుండబెట్టుకొని మణిని మాత్రం
తన కాళ్ళ మీద ఒడిలో కూర్చోబెట్టుకున్నారు. ఈ బిడ్డ అపురూపమైన అదృష్టము చేసుకుంది, జన్మ జన్మలుగా నాతో సంబంధము కలిగి ఉన్నటువంటి ధన్యురాలు అని ఆ పాప గురించి బాబా చెప్పారు. మీకు ఎవరికైనా గుర్తుందా అని మణి పుట్టినటువంటి క్షణాలు? తల్లి ప్రసవించింది ససూన్ ఆసుపత్రిలో. బాబా బయట నుంచుని ఉన్నారు తండ్రితో పాటుగా. అమ్మాయి పుట్టింది అని నర్సు కబురు చెప్పగానే బాబా లోపలికి వెళ్ళిపోయారు. అందరూ అడ్డుపెట్టారు, అమ్మమ్మ వీళ్ళంతా కూడా. అలా వెళ్ళకూడదు, ఇంకా మైలి స్నానం కూడా అవ్వలేరు బిడ్డకి అని బాబా పక్కకు తోసేశారు. వెళ్ళి ఆ బిడ్డను 2 చేతుల్లో తీసుకొని ముద్దు పెట్టుకున్నారట. అప్పుడు నాకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆత్మ ఈమె అని అప్పుడే బాబా డిక్లేర్ చేయడం జరిగింది. అంటే ఎంత అదృష్టవంతులో మనకు ఈ బాబా యొక్క జీవిత చరిత్రను తిరగేస్తూ ఉంటే ఆయన స్వయంగా అవతార పురుషుడు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ఇవి. మామూలుగా మెచ్చుకోలు మాటలుగా మనం చెప్పుకున్నటువంటి మాటలు కావు. ఆవిడ నేను చనిపోయిన తర్వాత నా సమాధి మీద ఈ మాటలు వ్రాయండి అని ఆవిడ కోరినటువంటి ఒక మాట కూడా ఉంది. ఆవిడ చిన్నతనంలో చదువుకుంటూ తల్లి దగ్గరే ఉండేది. సెలవులు వస్తే మాత్రం మెహరాబాదు తల్లితో పాటు వెళుతూ ఉండేది. ఈ పిల్ల కోసమే షిరీన్ ఇష్టం లేకపోయినా మెహరాబాదు వెళుతూ ఉండేది. ఆవిడికి ఆశ్రమము, ఈ సన్యాసి జీవితము ఇది తలుచుకుంటే బాధ వస్తూ ఉండేది. కానీ ఈ పిల్ల కోసము తరచూ బాబా దగ్గరికి వెళుతూ ఉండేది. బాబా అనేకమైన విశ్వ కార్యక్రమాల్లో మునిగి ఉండి కూడా తల్లికి అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తూనే ఉండేవారుట. దానికి జవాబు రాస్తూ నా చెల్లి ఎలా ఉందో అది కూడా నువ్వు నెక్స్ట్ ఉత్తరంలో తెలియజెప్పు అని బాబా అడుగుతూ ఉండేవారట. ఆ ఉత్తరం చివరిలో నీ చెల్లి గురించి కూడా ఒక మాట చెబుతా అని తల్లి ఒక ఉత్తరం రాసింది. అందులో నీ చెల్లికి ఎప్పుడూ కూడా నీ సొదే, నీ గురించిన ఆలోచనలే, నీ గురించిన మాటలే, ఎప్పటికీ నీ గురించే ఆలోచిస్తూ ఉంటుంది అని రాసిందట. ఆ ఉత్తరము నకలు మణి తన దగ్గర పెట్టుకొని ఆ ఉత్తరం నా అమ్మ మా అన్నకు రాసిన ఉత్తరం, ఎప్పుడూ నీ గురించే ఆలోచించే ఈ పిల్ల అని ఆ సమాధి మీద వ్రాయమని ఆవిడ కోరిందట. అయితే మరి బాబా ఆజ్ఞ ఎలా ఉందో దాని ప్రకారమే బహుశా అవన్నీ రాయడం జరిగింది. ఆయన ఆజ్ఞ ప్రకారమే ఇప్పుడు అక్కడ సమాధిలో ఎవరి స్థలము ఎక్కడ, ఏ సమాధి మీద ఏమి రాయాలి, ఇవన్నీ బహుశా బాబా ఆజ్ఞ ప్రకారమే జరిగాయి. అక్కడి నుంచి బాబా బయలుదేరి బొంబాయి వచ్చేశారు మంజలి మీన్కి. రాగానే కబురు, ఇంకా నీళ్లు కారణం పెరిగిపోయింది. ఆ ఓనర్ని కలిస్తే నేనేమి చేయించలేను, ఉంటే ఉండండి లేతే పొండి అంటున్నాడు. ఇక నేను రిపేర్లు ససేమిరా అన్నాడు. ఏం చేద్దాం అన్నాడు. అయితే ఖాళీ చేసేద్దాం అన్నాడు. వెంటనే మనం ఖాళీ చేసేయాలి, బంగ్లా వెతకండి అన్నారు. సరే ఒక్కొక్కడు ఒక్కొక్క వీధిలో పోయారు బొంబాయి నగరంలో. వీళ్ళు దేశదిమ్మరిలాగా ఉన్నారు. వీళ్ళ సామాన్లు మూటలు అంత సులభంగా ఎవడు ఇల్లు ఇవ్వడు, ఎవరిస్తారు, వెతుకుతూ ఉన్నారు. మొత్తానికి ఆ వజీఫ్దార్ అనేటువంటి క్రికెటర్ ఉన్న ప్రాంతంలో ఒక బంగళా దొరికింది. బావుజీ రాస్తూ ఉన్నాడు, ఈయన ఇల్లు మారడం అనేటువంటి మిష మళ్ళీ ఎందుకయ్యా అంటే వజీఫ్దార్ యొక్క బంధువులకు తన సన్నిధానాన్ని, తన దర్శన భాగ్యాన్ని పంచి ఇవ్వడానికి బాబా యొక్క ప్రణాళిక ఇదంతా. బంగ్లాకు మారిపోయారు. ప్రతిరోజు బాబా వజీఫ్దార్ ఇంటికి వెళ్ళేవారు. ఆ బంధువులందరూ వచ్చి బాబా దర్శనం చేసుకుంటూ ఉండేవారు. వాళ్లకు పూసగుచ్చినట్లు ఆధ్యాత్మిక రహస్యాలన్నీ వెల్లడి చేస్తూ ఉండేవారు. నెమ్మదిగా వాళ్ళంతా బాబాకు చాలా సన్నిహితంగా వచ్చారు. ఇక పుస్తకాలు బాగా వదిలిపోయింది కదా, బంగళా కూడా ఖాళీ చేసేస్తున్నారు కదా బాబా అన్నారు. ఇక మనం ప్రచురణ సంస్థను ఒకదాన్ని పెట్టాం, దాన్ని రద్దు చేసేస్తున్నాను, పని అయిపోయింది కదా, పుస్తకాలన్నీ అమ్మేశాం, మనం కూడా ఖాళీ చేసేస్తున్నాం. కాబట్టి దాన్ని అఫీషియల్గా రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్ళి మేము పూర్తిగా ఈ సంస్థని ఎత్తివేస్తూ ఉన్నాము అని దాన్ని అక్కడికి
ముగించేశారు బాబా. బాబా అన్నారు, ఇక్కడి నుంచి సకూరి వెళ్ళాలి, ఇప్పుడు ఉపాసని దర్శనం చేసుకోవాలి. మనం ఎక్కడున్నారు బాబా? బొంబాయిలో మంజిలి భీమి నుంచి మరొక బంగళాలోకి మారిపోయి అక్కడ మకాం ఉంటూ ఉన్నారు. అక్కడి నుంచి సకూరికి వెళ్ళాలి అన్నారు. నెమ్మదిగా మండలి వాళ్ళంతా కూర్చుని ఉన్నారు. బాబా చెప్తూ ఉన్నారు, సకూరికి వెళ్ళాలి, కాలినడకన మళ్ళీ వెళ్ళాలి. ఏడాదిలో 3వ పాదయాత్ర బాబా తన బృందం వారు చేపట్టేది. తర్వాత వచ్చిన తర్వాత పెర్షియా, నా యొక్క పూర్వీకుల దేశం, అక్కడికి కూడా మనం వెళ్ళబోతూ ఉన్నాము. ఈ రహస్యం కూడా బాబా వెల్లడించారు. అక్టోబర్ 19, 1923 నాడు తెల్లవారుజామున 3 గంటలకు, ఆయన ముహూర్తాలు మనం చదువుకున్నాం, మనం అనేక సార్లు చెప్పుకున్నాం. అన్ఎర్త్లీ అవర్ అంటే భూమి మీద ఏ మానవుడు కూడా సంచరించని ఆ ఘడియను ఎంచుకొని దాన్ని ముహూర్తంగా మలచుకుంటాడట ప్రభు. మరి ఆయన ఎందుకు అలా చేస్తాడో మనకు తెలియదు. అక్కడి నుంచి సకోరికి పాదయాత్ర మొదలుపెట్టారు. మిగిలింది వచ్చే వారం చెప్పుకున్నాం. అవతార్ మెహేర్ బాబా